జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 8వ శ్లోకము. అసత్యం అప్రతిష్ఠంతే జగదాహుః అనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆసురీ స్వభావము కలవారు ఏం చేస్తారంటే, వారు ఈ సృష్టికి, ఈ జగత్తుకంతా కేవలం స్త్రీ పురుషుల కలయికే కారణం అంటారు. వారు దేవుడిని విశ్వసించరు. శ్రీమన్నారాయణుడి సంకల్పము వలననే ఈ సృష్టి జరిగిందని కానీ, ఈ సృష్టి అంతటా శ్రీమన్నారాయణుడు ఉన్నాడని కానీ, ఈ జగత్తంతా శ్రీమన్నారాయణుడి చేతనే రక్షింపబడుతుంది, నియమింపబడుతుందని కానీ వారు విశ్వసించరు. అయితే దేవుడు లేడు అని చెప్పటం ఒక అసత్యం. ఈ ఆసురీ స్వభావము కలవారు ఆ అసత్యాన్ని నమ్మటమే కాకుండా ఇతరులకు ఆ అసత్యాన్ని చెప్పడానికి కూడా ఏమాత్రము వెనకాడరు, జంకరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ స్వభావము కలిగినటువంటి వారి విపరీత బుద్ధిని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, శ్రీకృష్ణ భగవానుడే లేడు అని అసత్యాన్ని, పరమదారుణ అసత్యాన్ని చెప్పేటటువంటి ఈ ఆసురీ స్వభావాన్ని ఇసుమంతైనా మనలో లేకుండా చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అసత్యం అప్రతిష్ఠంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 316వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనములో గోపాలురందరూ బలరామకృష్ణులతో హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. మా పాలిటి బలకృష్ణులు భూపాలకులంచున్ ఎగిరి బొబ్బలిడుచున్, బలరామకృష్ణులే మాకు రాజులు అంటూ గోపాలకులంతా జేజేలు కొడుతూ తీగలతో అల్లిన పల్లకీలో వారిని కూర్చోబెట్టుకొని మోస్తూ హాయిగా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. అంతేకాదు, రామకృష్ణాదయో గోపాః ననృతుః యుయుధుః, బలరామకృష్ణులు గోపాలకులు అందరూ చిగురుటాకుల చేత, నెమలి పింఛముల చేత, పూల చేత తమని తాము అలంకరించుకొని అందరూ నృత్యము చేస్తూ ఉన్నారు, నాట్యం చేస్తూ ఉన్నారు. జలజాక్షుండును రాముడున్ నటనముల్ సల్పంగా గోపాలమూర్తులతో,
అట్లా బలరామకృష్ణులు నాట్యాలు చేస్తూ ఉంటే దేవతలు కూడా సంతోషముగా దర్శిస్తూ ఉండపట్టలేక దేవా గోపాల రూపిణౌ, ఆ దేవతలంతా క్రిందకు వచ్చి గోపాలకుల రూపాలను ధరించి స్వామి నృత్యాన్ని దర్శిస్తూ స్వామిని అర్చిస్తూ ఉన్నారు. బలరామకృష్ణులు నాట్యం చేస్తూ ఉంటే కృష్ణస్య నృత్యతః కేచిత్ జగుః కేచిత్ అవాదయన్. కృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటే కొంతమంది గోపాలకులు గానం చేస్తూ ఉన్నారు. కొందరేమో రకరకాలైనటువంటి వాద్యములను మ్రోగిస్తూ ఉన్నారు. కొందరేమో భలే భలే కృష్ణ అంటూ కృష్ణుడిని ప్రశంసిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా నాట్యము చేయమని. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 8వ శ్లోకము. అసత్యం అప్రతిష్టంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం అప్రతిష్టంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.